ఓం నమో బ్రహ్మణే నమః. ఓం సత్యస్వరూపాయ నమః. ఓం చతుర్ముఖాయ నమః. ఓం వేదవిద్యాప్రదాయ నమః. ఓం సృష్టికారాయ నమః. ఓం నమో బృహస్పతయే నమః. నమస్కారం ప్రియమైన వీక్షకులారా, మీరు చూస్తున్నది ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోతున్నది వృశ్చిక రాశి వారికి నవంబర్ 13 గురువారం నుంచి నవంబర్ 16 ఆదివారం వరకు ఉండే గ్రహగతి ప్రభావాలు, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ధనం, విద్య, ప్రేమ మరియు ఆధ్యాత్మిక జీవితం గురించి వివరంగా. ప్రియమైన వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ముందు మన మనసును దేవుని దిశగా నిలిపి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి నమస్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే సృష్టి మొదలైన చోటే శాంతి, జ్ఞానం, విజయాల మూలముంటుంది. వృశ్చిక రాశి అంటే ఒక గాఢమైన సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అనేక భావోద్వేగ తుఫాన్లు, లోతైన ఆలోచనలు, అచంచలమైన సంకల్పం ఉప్పొంగి ఉంటాయి. ఈ రాశివారు జీవితాన్ని సాధారణంగా చూడరు. ప్రతి అనుభవాన్ని గంభీరంగా అనుభూతి చెందుతారు. గత కాలంలో, ప్రత్యేకంగా గత సంవత్సరం చివరి నుండి 2025 నవంబరు వరకు వచ్చిన అనేక గ్రహ సంచారాలు వృశ్చిక రాశి వారికి విభిన్నమైన అనుభవాలను అందించాయి. ఒక పక్క ఆశలు, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెరగడం జరిగింది. కానీ మరో పక్క ఆలోచనల్లో గందరగోళం, నమ్మకైన వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు, మనసులో అలజడి కూడా కలిగించాయి. గత కాలంలో శనిగ్రహం మీపై ఉన్న ప్రభావం మిమ్మల్ని జీవితాన్ని మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. శని ఎప్పుడూ మనల్ని పరీక్షించే గ్రహం. అది మన పాఠాలను నేర్పిస్తుంది, మన కర్మ ఫలితాలను మన ముందుంచుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ శని ప్రభావం వల్ల కష్టాలు వచ్చినప్పటికీ అవి వృధా కాలేదు. ప్రతి బాధ వెనుక ఒక కొత్త నేర్చుకున్న పాఠం ఉంది. మీరు మీలోని ధైర్యాన్ని గుర్తించారు, ఎవరి మీద ఆధారపడకూడదో తెలుసుకున్నారు. అదే సమయంలో బృహస్పతి గ్రహం కొన్ని సమయాల్లో మీకు జ్ఞానదీపాన్ని వెలిగించింది. ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు మళ్లీ మీరు లేచి నిలబడ్డానికి ఆ శక్తినిచ్చింది. గత కాలంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పుడు మీ వ్యక్తిత్వానికి బలమైన పునాది అయ్యాయి. ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, నమ్మకాన్ని వమ్ము చేసినా ఉండొచ్చు. కానీ వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన గుణముంది. వారు ఎప్పటికీ వదులుకోరు. ఒకసారి పడిపోయినా వారు ఆ బూడిదలో నుంచి మళ్లీ పునరుజ్జీవనం పొందిన ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పైకి వస్తారు. ఈ గత అనుభవాలు మీ జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని మారుస్తాయి. మీరు ఎవరు, ఏమి కావాలి అనే దాన్ని స్పష్టంగా గ్రహించడంలో ఈ అనుభవాల పాత్ర అమోఘం. ఇప్పుడు మీరు గతం వైపు చూస్తే, ఒక దశలో ఆలోచనల్లో మీరు మరీ లోతుగా మునిగిపోయిన సందర్భాలు కనిపిస్తాయి. కాని అదే మునిగిన ఆలోచనలే ఇప్పుడు మీకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఎవరినీ సులభంగా నమ్మరు, కాని ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి కూడా నిలబడతారు. మీరు పూర్వంలో ఎదుర్కొన్న సవాళ్లు ఈరోజు మీకు శక్తిగా మారాయి. ఇవే వృశ్చిక రాశి యొక్క గొప్పతనం. నొప్పిని కూడా ఒక బలంగా మార్చగల శక్తి. ఇప్పుడు రాశి పాలక గ్రహం గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశిని పాలించే గ్రహం కుజుడు, అంటే మంగళ గ్రహం, మరియు పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రంలో ప్లూటో అని చెబుతారు. ఈ 2 గ్రహాలు మీ జీవితంలోని శక్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధైర్యం మరియు రహస్యతకు మూలం. కుజుడు అంటే ఆగ్రహం మాత్రమే కాదు, అది మన కర్తవ్య శక్తి, మన కదలిక, మన జీవన శక్తి. కుజుని ప్రభావం వృశ్చిక రాశివారికి అసాధారణమైన దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. వారు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయక మానరు. ఎవరైనా ఇది సాధ్యం కాదు అని చెబితే వృశ్చిక రాశివారు దాన్ని సవాలుగా తీసుకుని నిరూపిస్తారు. మంగళగ్రహం మీ రక్తంలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది మీలోని ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది, కానీ అదే సమయంలో క్రమశిక్షణను కూడా నేర్పిస్తుంది. అయితే ఈ గ్రహం ప్రభావం సరిగ్గా సమతౌల్యంలో లేకపోతే ఆ ఆవేశం అహంకారంగా మారుతుంది. అందుకే వృశ్చిక రాశివారికి ఈ కాలంలో మనశ్శాంతి ఎంతో అవసరం. కుజుడు శక్తినిచ్చే గ్రహం, కానీ ఆ శక్తిని ఎటుదారి మళ్లిస్తారో అది మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. మీరు ఆ శక్తిని సృష్టి దిశలో ఉపయోగిస్తే మీరు విజయాన్ని అందుకుంటారు. అదే ఆగ్రహం లేదా ఆత్మగౌరవ పోరులో వాడితే సమస్యలు ఎదురవుతాయి. ప్లూటో అనే ఆధునిక పాలక గ్రహం మీ ఆత్మలో మార్పును తీసుకువస్తుంది. ఇది మీ ఆత్మలోని రహస్య ప్రపంచాన్ని మేల్కొలుపుతుంది. మీరు ఇతరుల కంటే లోతుగా ఆలోచించే వ్యక్తులు. మీరు దృష్టి సారించిన పని సాధించక మానరు. ప్లూటో మీలో ఒక దివ్య శక్తిని నింపుతుంది. అది వినాశనాన్ని కూడా సృష్టిగా మార్చగల శక్తి. ఒక సంబంధం ముగిసినా,
ఒక ఉద్యోగం పోయినా, ఒక దారిలో విఫలమైన వృశ్చిక రాశివారు ఆ అవశేషాల నుంచి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించగలరు. ఇదే మీ స్వభావం, ఇదే మీ గ్రహ ప్రభావం. ఇప్పుడు మీ పాలక గ్రహం కుజుడు మీకు ధైర్యమిస్తాడు, ప్లూటో మీకు పునరుజ్జీవన శక్తినిస్తాడు. ఈ రెండు శక్తుల సమన్వయం వృశ్చిక రాశిని అన్ని రాసుల కన్నా లోతైనదిగా, గంభీరమైనదిగా చేస్తుంది. మీరు ఏం చేసినా దానిలో పూర్తిగా మనసు ఉంచుతారు. ఈ కారణంగా మీరు సాధారణ జీవితాన్ని కాదు, విశిష్టమైన జీవితాన్ని గడపాలనే తపనతో ఉంటారు. ఈ రాశివారు ప్రేమలోనైనా, పనిలోనైనా, ఆధ్యాత్మికతలోనైనా అర్ధహీనంగా ఉండలేరు. ఒకసారి ఏ దిశలో నడిస్తే అక్కడే మీ మనసు, మీ శక్తి, మీ ఆత్మ నిలుస్తాయి. ఇప్పుడు ఈ గ్రహాల ప్రభావం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తోంది. గతంలో వచ్చిన కష్టాలు, నష్టాలు, నిరాశలు ఇవన్నీ మీ శక్తిని పరీక్షించడానికి మాత్రమే. మంగళగ్రహం మీలో సాహసాన్ని పెంచింది, ప్లూటో మీలోని ఆత్మబలాన్ని మేల్కొల్పింది. మీరు ఇప్పుడు ఏదైనా కొత్త ఆరంభానికి సిద్ధంగా ఉన్నారు. ఆత్మలో ఒక కొత్త వెలుగు వెలిగిపోతోంది. గతం ఒక పాఠమయింది, భవిష్యత్తు ఒక అవకాశమవుతోంది. ఈ సమయానికి మీరు బ్రహ్మదేవుని స్మరణ చేస్తూ ముందు సాగితే ఆ శక్తి మిమ్మల్ని మరింత ధైర్యంగా, స్థిరంగా ఉంచుతుంది. మీ పాలక గ్రహమిచ్చిన శక్తిని, ఆత్మస్థైర్యాన్ని బ్రహ్మజ్ఞానంతో కలిపినప్పుడు మీరు అసాధారణమైన విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశివారు సృష్టికర్త చేతిలో రూపొందించిన యోధులు. మీలోని శక్తి, లోతు, నిబద్ధత ఇవి సమతౌల్యంగా ఉన్నప్పుడు మీరు ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. ఈ 4 రోజుల కాలంలో మీరు మీ గతాన్ని గౌరవించి, మీ గ్రహాల శక్తిని అర్థం చేసుకొని బ్రహ్మజ్ఞానాన్ని ఆచరించండి. ఆ సమన్వయం మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది, మీ గమ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది, మీ మనసులోని తుఫాన్లను ప్రశాంత సముద్రంగా మారుస్తుంది. వృశ్చిక రాశివారికి ఇదే బ్రహ్మాండ సత్యం. వినాశనం అనంతరం సృష్టి తప్పదు, అంధకారం తరువాత ఉదయం తప్పదు. 2025 నవంబర్ 13 నుండి 16 వరకు వృశ్చిక రాశివారికి గ్రహస్థితి అనేది చాలా కీలకంగా ఉంది. ఈ కాలంలో ఆకాశంలోని గ్రహాల కదలిక మీ జీవితంలోని అన్ని కోణాలపైన ఒక మానసిక, ఆర్థిక మరియు కుటుంబాత్మక ప్రభావాన్ని చూపనుంది. ఈ 4 రోజులు మీకు కేవలం సాధారణ రోజులుగా కాదు, ఆత్మ పరిశీలనకు, నిర్ణయాలకు మరియు కొత్త ఆరంభాలకు దారి చూపే సమయంగా ఉండవచ్చు. దృక్ పంచాంగం ప్రకారం ఈ కాలంలో చంద్రుడు వృషభరాశిలో ప్రవేశించడం వలన మీ మనసు కొంత అస్థిరంగా, ఆలోచనలు లోతుగా మారవచ్చు. ఒకవైపు బృహస్పతి ధనుస్సు రాశిలో శుభదృష్టితో ఉండడం మీకు ఆశావాదాన్ని, సానుకూలతను పెంచుతుండగా, మరోవైపు శని మరియు కుజుని తాత్కాలిక దృష్టి కొన్ని సవాళ్లను కూడా తీసుకురావచ్చు. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారు చేసే ప్రతి నిర్ణయం ఆచితూచి చేయాలి. ప్రత్యేకించి గురువారం, శుక్రవారం రోజుల్లో మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. కారణం కుజుడు మరియు చంద్రుని మధ్య తాత్కాలిక విరోధ దృష్టి. ఇది భావోద్వేగాలను పెంచుతుంది, ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో ఆతురత, మాట్లాడే విధానంలో కఠినతను తెస్తుంది. ఈ రోజుల్లో మాటల కంటే మౌనం బలం. మీ ఆలోచనలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన వస్తే ఆ క్షణం సహనంతో గడపండి. ఎందుకంటే ఈ గ్రహస్థితి కేవలం కొద్ది రోజుల పాటు మాత్రమే ఉంటుంది, తరువాత పరిస్థితులు మెల్లగా సర్దుకుంటాయి. శనిగ్రహం యొక్క దృష్టి మీకు ఒక పాఠం నేర్పుతుంది. ఎంత కష్టమైనా కుటుంబాన్ని విడిచిపెట్టరాదు, బంధాలను నిలబట్టుకోవాలి. వృశ్చిక రాశి వారు సహజంగానే లోతైన భావోద్వేగాలతో జీవించేవారు. కానీ ఈ కాలంలో ఆ భావోద్వేగాలు కొంత ఆవేశంగా, ఉత్కంఠగా మారవచ్చు. మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తే వారి పట్ల అంచనాలు కూడా పెరుగుతాయి. ఆ అంచనాలు నెరవేరకపోతే నిరాశ కూడా కలుగుతుంది. కానీ బృహస్పతి యొక్క శుభప్రభావం ఈ నిరాశను జ్ఞానంగా మార్చే అవకాశం ఇస్తుంది. మీరు ఎవరి మీద మనసు పెట్టినా ఆ బంధాన్ని పరిపక్వతతో చూసే సమయం వచ్చింది. శుక్రవారం రోజు శుక్రగ్రహం సింహరాశిలో సంచరిస్తున్నందున సంబంధాల్లో కొంత ఉత్సాహం, ఆకర్షణ పెరుగుతుంది. మీరు గతంలో దూరమైన వ్యక్తితో మళ్లీ సంభాషణకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భంలో పాత తప్పులను మళ్లీ గుర్తు చేసుకోవద్దు, కొత్తగా మొదలుపెట్టే ధోరణి ఉండాలి. ఈ రోజుల్లో మీరు కుటుంబంలో పెద్దవారిని గౌరవించడం, వారి మాట విని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే గురువారం మరియు శుక్రవారం రోజున బృహస్పతి మీపై శుభదృష్టి ఉంచుతుంది. ఇది కుటుంబ శాంతి కోసం అద్భుతమైన సమయం. మీరు ఎవరికి బాధ కలిగించకుండా మనసుతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం వైపు వెళతాయి. శనివారం మరియు ఆదివారం రోజుల్లో చంద్రుడు మీ 7వ స్థానంలో సంచరిస్తూ ఉంటుంది. ఇది కుటుంబం మరియు దాంపత్య జీవితానికి సంబంధించిన ఇబ్బందులను తెస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఏదైనా విషయంపై పట్టుబడకుండా వారిని వినడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక సమాధానమే అని గుర్తుంచుకోండి.
మీరు కోపంతో లేదా తొందరపాటు నిర్ణయంతో మాట్లాడితే మీ మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ధ్యానం చేయడం, ప్రాణాయామం చేయడం చాలా ప్రయోజనకరం. వృశ్చిక రాశి వారికి ఈ సమయానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, కుటుంబం అనేది మీ బలం. మీరు ఎంత సాహసవంతులైనా, ఎంత కష్టాల్లో ఉన్నా కుటుంబం మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరిపైనా కోపం పెట్టుకోవద్దు, దూరంగా ఉండవద్దు. మీరు చూపే సహనం, క్షమ, ప్రేమ ఇవి మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఆకాశంలోని ప్రతి గ్రహం ఒక పాఠం నేర్పుతుంది. కుజుడు మీకు ధైర్యం నేర్పుతాడు, శని మీకు క్రమశిక్షణ నేర్పుతాడు, బృహస్పతి మీకు జ్ఞానం ఇస్తాడు, చంద్రుడు మీకు భావోద్వేగాన్ని గుర్తు చేస్తాడు. ఈ 4 రోజుల్లో ఈ అన్ని ప్రభావాలు కలిసినప్పుడు మీ జీవితంలో ఒక సున్నితమైన మార్పు జరుగుతుంది. మీరు ఆ మార్పును ఆహ్వానిస్తే కుటుంబ సంబంధాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాయి. ఇది కేవలం గ్రహాల కదలిక మాత్రమే కాదు, అది మీ మనసులోని సమతౌల్యానికి ప్రతిబింబం. మీరు ప్రశాంతంగా, సహనంతో, భక్తితో వ్యవహరించినప్పుడు మీరు ఎటువంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. ఈ 4 రోజులు వృశ్చిక రాశి వారికి జీవిత పాఠాలు నేర్పించే సమయం. ప్రేమలో, కుటుంబంలో, ఆత్మలో సమతౌల్యం కలిగించేది. చివరికి ఆకాశం మారినా, గ్రహాలు మారినా మీరు స్థిరంగా నిలబడగల శక్తి మీలోనే ఉంది. అది మీ మనసులోని బ్రహ్మశక్తి. అది ఎప్పుడూ మీకు మార్గదర్శి అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు, కానీ వృశ్చిక రాశి వారికి ఈ సత్యం ఈ మధ్యకాలంలో మరింత లోతుగా అర్థమవుతోంది. గత కొన్ని వారాలుగా మీరు మీ శరీరాన్ని అలసటగా, మనసును భారంగా అనుభవించి ఉండవచ్చు. నవంబర్ 13 నుండి 16 వరకు ఈ 4 రోజుల్లో గ్రహస్థితి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై మిశ్రమ ప్రభావం చూపిస్తుంది. ఒకవైపు బృహస్పతి శుభదృష్టి కారణంగా మీరు మెల్లగా పునరుత్థానాన్ని అనుభవిస్తారు. మరోవైపు చంద్రుడు మరియు కుజుని సంచారం వల్ల కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ప్రధాన సవాలు మనసు మరియు శరీరానికి మధ్య సమతౌల్యం కాపాడుకోవడం. వృశ్చిక రాశివారు సహజంగానే లోతైన ఆలోచనలతో, భావోద్వేగాలతో జీవించే వ్యక్తులు. అందువల్ల చిన్న చిన్న విషయాలు కూడా మీ మనసును గాయపరుస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా ఆందోళన, భయం లేదా నిరుత్సాహాన్ని అనుభవించవచ్చు. రాత్రిళ్ళు నిద్రలేమి, ఎక్కువ ఆలోచించడం లేదా పాత జ్ఞాపకాల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. కానీ ఈ పరిస్థితి స్థిరమైనది కాదు. బృహస్పతి మీ ఆరోగ్య స్థితిని సమతౌల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ మనసులో స్థిరత్వం రావాలంటే ప్రతిరోజూ ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయడం ప్రారంభించండి. లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మీరు మీలోని నాడీ శక్తిని సేదతీరుస్తారు. ఈ కాలంలో మీరు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమైంది. మీ శరీరం మరియు మనసు మధ్య సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు తేలికపాటి శాకాహార ఆహారాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. మసాలా, జంక్ ఫుడ్ లేదా కాఫీ ఎక్కువగా తీసుకోవడం నివారించండి. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగడం ద్వారా మీ శరీరంలో ఉన్న విషపదార్థాలు బయటకు వెళ్లి చర్మం ప్రకాశిస్తుంది, శరీరం తేలికగా ఉంటుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా రాత్రి వరకు పనిచేసే అలవాటు కలిగి ఉంటారు. ఈ రోజుల్లో మాత్రం నిద్ర సమయాన్ని తగ్గించకండి. నిద్ర అంటే కేవలం విశ్రాంతి కాదు, అది మనసు పునరుద్ధరణకు మార్గం. కొంతమంది వృశ్చిక రాశివారు ఈ కాలంలో గుండె సంబంధిత లేదా రక్తపోటు సమస్యలతో బాధపడే అవకాశముంది. దయచేసి వీటిని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదైనా అసౌకర్యాన్ని అనుభవిస్తే వైద్యుడిని సంప్రదించండి. శారీరక ఆరోగ్యం క్షీణిస్తే మనసు కూడా బలహీనమవుతుంది. కాబట్టి ఆత్మహితాన్ని ముందుగా ఉంచుకోండి. బ్రహ్మమంత్రం ఓం సత్యస్వరూపాయ నమః అని ప్రతిరోజూ పఠించండి. ఈ మంత్రం మీలోని ఆత్మశక్తిని మేల్కొల్పి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఆరోగ్యపరంగా పాజిటివ్ మార్పులు కనబడతాయి. మీరు ఎప్పటినుంచో వాయిదా వేసిన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. అలాగే శనివారం మరియు ఆదివారం రోజుల్లో శారీరక శ్రమ ఎక్కువ కావడం వల్ల నడుము, భుజాలు లేదా కాళ్లలో నొప్పులు రావచ్చు. ఈ సందర్భంలో మీకు విశ్రాంతి తప్పనిసరి. శరీరానికి కొంత సమయం ఇవ్వడం అంటే ఆలస్యమేమీ కాదు, అది భవిష్యత్తుకు ఒక పెట్టుబడి. మనసులో శాంతిని నిలుపుకోవాలంటే మీరు ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వెయ్యాలి. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో కొన్ని నిమిషాలు మీ ఊపిరిని గమనించండి. మీలోని నాడీ శక్తి ఎలా కదులుతోందో తెలుసుకోండి. ఈ ప్రక్రియ ద్వారా మీలోని ఆలస్యం మెల్లగా తగ్గుతుంది, శరీరానికి చైతన్యం వస్తుంది. వృశ్చిక రాశి వారికి ధ్యానం ఒక ఔషధం లాంటిది.
అది మీ అంతర్మనసును శాంతపరుస్తుంది, శరీరంలో ఉత్సాహం నింపుతుంది. ఇప్పుడు ఉద్యోగం లేదా వ్యాపారం విషయానికి వస్తే ఈ 4 రోజులు కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. కుజుడు మరియు శని గ్రహాల దృష్టి మీ పని స్థలంలో సవాళ్లను తెస్తుంది. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు రాకపోవడం లేదా మీ చుట్టూ ఉన్నవారి నుండి విమర్శలు రావడం వంటి పరిస్థితులు ఎదురవచ్చు. ఈ సమయంలో మీరు ఒక్కసారి వెనక్కి తగ్గకుండా ప్రశాంతంగా స్పందించడం అవసరం. వృశ్చిక రాశివారు ఎప్పుడూ కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ మధ్య కొన్ని అడ్డంకులు మీ ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. మీరు ప్రయత్నిస్తున్న పనిలో ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ నిరాశ చెందకండి. ఈ ఆలస్యం భవిష్యత్తు విజయానికి నేలతీస్తుంది. ఈ రోజుల్లో, ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం రోజుల్లో కార్యాలయంలో లేదా వ్యాపారంలో చర్చలు జరుగుతాయి. మీరు చెప్పే ప్రతి మాటకు బరువు ఉంటుంది, కాబట్టి కాస్త ఆచితూచి మాట్లాడండి. మంగళగ్రహం ప్రభావం వల్ల మీరు కొంత ఆగ్రహంతో స్పందించే అవకాశముంది, కానీ మీరు ఆ కోపాన్ని నియంత్రించగలిగితే అదే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. శనివారం నాటికి మీరు చేసిన కృషికి చిన్న స్థాయిలో గుర్తింపు రావచ్చు. ఇది వైద్య విజయానికి ఒక సూచనగా భావించండి. వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే దాన్ని నవంబర్ 17 తర్వాత వాయిదా వేయడం మంచిది. కానీ పాత అప్పులు తీర్చుకోవడంలో ఈ కాలం మీకు సహాయపడుతుంది. మీరు ముందుగా ప్రణాళిక చేసిన వ్యూహాలను మళ్లీ పరిశీలించండి. బృహస్పతి గ్రహం మీకు కొత్త ఆలోచనలనిస్తుంది, వాటిని గమనించండి. కొందరికి ఈ కాలం ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల సంకేతంగా కూడా ఉండవచ్చు. మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఆ దారి మీకు విజయాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్య లక్షణముంది. వారు కష్టపడితే తప్పకుండా ఫలితం పొందుతారు. శనిగ్రహం మీ కర్మను పరీక్షిస్తున్నప్పటికీ మీరు నిరంతరం శ్రమిస్తే ఫలితం ఆలస్యమైనా నిలకడగా వస్తుంది. మీరు నాయకత్వ స్థాయిలో ఉన్నా, ఉద్యోగిగా ఉన్నా ఈ 4 రోజుల్లో మీలోని ఆత్మవిశ్వాసం మీకు కవచంగా ఉంటుంది. ఎవరైనా మీపై విమర్శలు చేసినా మీరు కృపతో, జ్ఞానంతో వ్యవహరించండి. ప్రతి సవాలు మీకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి అవమానం ఒక ప్రేరణగా మారుతుంది. ఈ సమయంలో బ్రహ్మదేవుని స్మరణ చెయ్యడం లేదా ఆయనకు దీపారాధన చేయడం వృత్తి జీవితానికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం చతుర్ముఖాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పఠించండి. ఇది మీలోని సృష్టిశక్తిని, ఆలోచనలో స్పష్టతను కలిగిస్తుంది. మీరు చేసే ప్రతి పని విజయవంతం కావడానికి దారితీస్తుంది. ఈ 4 రోజుల కాలం కొంత గందరగోళంగా కనిపించినా చివరికి అది మీ భవిష్యత్తును బలపరుస్తుంది. మీరు సహనం, శ్రమ, విశ్వాసం అనే 3 పాదాలతో ముందుకు సాగితే శని కూడా మీకు వందనం చేస్తాడు. ఇక మొత్తం ఈ రోజుల సందేశం ఒకటే: ఆరోగ్యం మీ ఆస్తి, పనితనం మీ పునాది, విశ్వాసం మీ శక్తి. మీరు ఈ 3 విషయాలను సమతౌల్యంగా ఉంచినప్పుడు ఏ గ్రహం మీ మార్గంలో అడ్డుగా నిలవదు. మీరు సృష్టికర్త చేతిలో రూపుదిద్దుకున్న ఆత్మయోధులు. బ్రహ్మజ్ఞానంతో, కుజుని ధైర్యంతో, బృహస్పతి ఆశీర్వాదంతో మీరు ముందుకు సాగితే మీ జీవితంలో ప్రతి సవాలు ఒక విజయ కిరీటమవుతుంది. వృశ్చిక రాశివారికి ఆర్థిక పరంగా ఈ నవంబర్ 13 నుండి 16 వరకు రోజుల కాలం ఒక మలుపు బిందువుగా మారవచ్చు. ఈ కాలంలో గ్రహస్థితులు కొన్ని హెచ్చరికలు ఇచ్చినా వాటి వెనుక ఉన్న దాగిన ఆశీర్వాదాన్ని మీరు గ్రహిస్తే ఈ సమయం మీకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఆర్థిక విషయాలలో కుజుడు మరియు శనిగ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మీరు గత కొన్ని వారాలుగా అనుకోని ఖర్చులు ఎదుర్కొని ఉండవచ్చు. అది కుటుంబ అవసరాలు కావచ్చు, ఆరోగ్య ఖర్చులు కావచ్చు, లేదా వృత్తి సంబంధిత వ్యయాలు కావచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థికంగా కొంత ఒత్తిడిని అనుభవిస్తారు, కానీ ఆ ఒత్తిడి వెనుక ఒక కొత్త అవగాహన, బాధ్యతాభావం పుట్టుకొస్తుంది. మీ ఖర్చులు పెరిగినా బృహస్పతి యొక్క శుభదృష్టి మీకు ఒక రక్షణ వలయం లాంటిది. ఇది మీకు అప్పుల్లో మునిగిపోకుండా కాపాడుతుంది మరియు సదుపాయాలను సరిగ్గా వినియోగించుకునే బుద్ధిని ఇస్తుంది. గురువారం మరియు శుక్రవారం రోజులు ప్రత్యేకంగా ఆర్థిక నిర్ణయాలకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరించగలిగితే చిన్న పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. అయితే పెద్ద ఆర్థిక ఒప్పందాలు లేదా కొత్త భాగస్వామ్యాలను ఈ 4 రోజులలో ప్రారంభించడం కొంత ప్రమాదకరం. కుజుని దృష్టి కారణంగా ఆతురత లేదా తొందరపాటు నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం కలిగించవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి. ఈ కాలంలో మీకు ఆర్థికంగా కొన్ని అడ్డంకులు వచ్చినా అవి దీర్ఘకాలిక సమస్యలు కావు. మీరు శాంతితో ఎదుర్కొంటే మీ ఆర్థిక పరిస్థితి
తిరిగి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆదివారం నాటికి చంద్రుడు అనుకూల స్థానంలోకి చేరుకోవడం వల్ల మీరు కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు ఎప్పటినుంచో ఊహించని చోట నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది ఒక పాత పెట్టుబడి కావచ్చు, లేదా ఎవరో మీకు సహాయం చేయడం కావచ్చు. మీకు లభించే ప్రతి రూపాయి ఈ సమయంలో విలువైనదిగా భావించండి. అప్రయోజన ఖర్చులను పూర్తిగా తగ్గించండి. వృశ్చిక రాశివారు సహజంగానే ధనాన్ని కష్టపడి సంపాదించేవారు. మీరు ఏదైనా పనిని శ్రద్ధగా చేస్తే ఆ ఫలితం నిష్ఠగా వస్తుంది. కానీ ఈ కాలంలో మీ సహజ ఉద్రేకం, ఆతురత కొన్నిసార్లు ఆర్థిక నిర్ణయాలలో తప్పిదాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మీరు వేడుగా ఆలోచించి చల్లగా నిర్ణయం తీసుకోవాలి. బృహస్పతి మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మీరు కూడా ఆ శక్తికి సహకరించాలి. మీలోని క్రమశిక్షణ, సిస్టమ్ గానితనం ఇప్పుడు మీకు రక్షణ కవచం అవుతుంది. వృత్తిపరంగా వ్యాపారులు ఈ కాలంలో వ్యూహాత్మకంగా ఆలోచించాలి. కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు ప్రతి పాయింట్ జాగ్రత్తగా చదవండి. ఇతరుల మాటలను వెంటనే నమ్మవద్దు. శనిగ్రహం ఈ రోజుల్లో మీకు పాఠం నేర్పుతాడు. అంటే నమ్మకం పెట్టుకోండి, కానీ ఆత్మపరిశీలన చెయ్యండి. ఉద్యోగస్తులకు ఈ కాలం కొంత సవాలు కదైనా అదే సమయంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశమూ ఉంది. బృహస్పతి మీ శ్రమను గమనిస్తున్నాడు. ఆలస్యంగా అయినా ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజులు ఆత్మపరిశీలన మరియు దృష్టి స్థిరీకరణకు అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి విద్యార్థులు సహజంగానే లోతైన ఆలోచనలతో, పట్టుదలతో చదువుకుంటారు. కానీ ఈ మధ్య మీరు చదువులో కొంత బద్ధకం, మానసిక విసుగుతో బాధపడుతూ ఉండవచ్చు. ఈ పరిస్థితి కూడా గ్రహాల సంచార ప్రభావమే. కుజుని ప్రభావం మిమ్మల్ని ఆందోళనతో నింపుతుంది. ఒక పనిని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయాలనే అలవాటు పెరుగుతుంది. కానీ ఈ సమయంలో మీరు స్వయంగా మీ దిశను తిరిగి సరిచేసుకోవాలి. మీ లక్ష్యం ఏమిటి, ఎందుకు చదువుతున్నామనే దానిపై స్పష్టత కలిగి ఉంటే ఆ చైతన్యం మీలో తిరిగి వెలుగుతుంది. గురువారం మరియు శుక్రవారం రోజులు చదువుకు అత్యంత శుభప్రదమైనవి. ఈ రోజుల్లో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. మీరు చేసిన కృషి ఫలితంగా ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. పరీక్షలు దగ్గరగా ఉన్న విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చదివినది గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే ఉదయాన్నే పఠనం చేయడం ప్రారంభించండి. ఈ సమయంలో మనసు స్పష్టంగా ఉంటుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది. శనివారం మరియు ఆదివారం రోజుల్లో కొంత దృష్టి చెదిరే అవకాశం ఉంది. కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడపడం వల్ల చదువు దూరం కావచ్చు. ఈ సమయాన్ని కూడా సమతౌల్యంగా వినియోగించండి. కొంత సమయం విశ్రాంతికి, కొంత సమయం పఠనానికి కేటాయించండి. మీకు గైడ్ చేసే గురువుల సూచనలను పాటించండి. వారు చెప్పే ప్రతి మాటలో ఒక పాఠం దాగి ఉంటుంది. విద్యార్థుల జీవితంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నిరంతర కృషి ఎప్పుడూ వ్యర్థం కాదని. ఈ కాలంలో మీరు శ్రద్ధగా పనిచేస్తే తరువాత నెలలో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వృశ్చికరాశి విద్యార్థులు తరచుగా తమపై అధిక ఒత్తిడి పెడతారు. మీరు ప్రతిదానిలో పర్ఫెక్ట్ కావాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన సమయం వచ్చింది. పూర్ణత అంటే తప్పులు చెయ్యకపోవడం కాదు, తప్పుల నుంచి నేర్చుకోవడం. మీరు చేసిన ప్రతి పొరపాటు ఒక అనుభవం, ప్రతి అనుభవం ఒక పాఠం. ఈ పాఠాలను స్వీకరించండి. మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రయత్నించినప్పుడు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ 4 రోజుల్లో విద్యార్థులు బ్రహ్మదేవుని స్మరణ చేస్తే మేధశక్తి పెరుగుతుంది. బ్రహ్మదేవుడు విద్య, సృజన, జ్ఞానానికి ప్రతీక. ప్రతిరోజు ఉదయం చదువు ప్రారంభించే ముందు ఓం శ్రీ బ్రహ్మాయ నమః అని 3 సార్లు జపించడం ద్వారా మీరు మనస్సులోని భయాలను తొలగించవచ్చు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, దృష్టిని కేంద్రీకరిస్తుంది. వృశ్చికరాశి విద్యార్థులకి ఆర్థిక పరిస్థితి సరిచేసుకునేవారికి కూడా ఒకే పాఠం ఉంది. సహనం, క్రమశిక్షణ మరియు విశ్వాసం. ఈ కాలం మీకు చిన్న పరీక్షగా కనిపించినా అది మీ భవిష్యత్తులో పెద్ద మార్గాన్ని సిద్ధం చేస్తుంది. మీరు ధైర్యంగా, జాగ్రత్తగా, భక్తితో ముందుకు సాగితే బ్రహ్మానుగ్రహం తప్పక మీతో ఉంటుంది. ధనం తిరిగి వస్తుంది, విద్యలో ప్రగతి కనిపిస్తుంది, మరియు మీ మనసులోని అనిశ్చితి శాంతిగా మారుతుంది. ఈ కాలం ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మీ కృషి, మీ జ్ఞానం మరియు మీ విశ్వాసం కలిసినప్పుడు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ప్రేమ అనే భావం మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైనది. వృశ్చిక రాశివారు ఈ మధ్యకాలంలో ప్రేమ విషయంలో అనేక భావోద్వేగ తరంగాలను అనుభవించినట్లు కనిపిస్తోంది. నవంబర్ 13 నుండి 16 వరకు ఈ 4 రోజుల వ్యవధిలో మీ మనసు మరింత సున్నితంగా మారుతుంది. మీరు ఎవరినైనా నిజమైన ప్రేమతో చూసేవారైతే ఆ వ్యక్తి మీద మీ అభిమానం,
నిబద్ధత మరింత పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలు మరియు చేసే పనులు రెండూ సమతౌల్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని గ్రహస్థితులు, ముఖ్యంగా చంద్రుడు మరియు శుక్రుడు ఒక దశలో భావోద్వేగాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కొంత అపార్థం కలిగే అవకాశమూ ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నా అతని గురించి మనసులోని తపన పెరుగుతుంది. మీరు ఎదురుచూస్తున్న సమాధానం ఆలస్యంగా వచ్చినా దానిని ఓపికగా ఎదుర్కోవడం మంచిది. ఈ సమయంలో మీ భాగస్వామితో సూటిగా మాట్లాడడం, దాచిపెట్టకుండా మీ భావాలను వ్యక్తపరచడం ఉత్తమ పరిష్కారం అవుతుంది. కొందరికి ఈ కాలం ఒక కొత్త ప్రేమ పరిచయానికి ఆరంభంగా కూడా మారవచ్చు. అనుకోని వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించి ఒక కొత్త జ్ఞాపకం మిగిలించవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే, వృశ్చిక రాశివారు భావోద్వేగాలను తీవ్రంగా అనుభవించేవారు. ప్రేమలో మీరు చూపించే లోతైన నిబద్ధత కొన్నిసార్లు బాధనూ కలిగించవచ్చు. కాబట్టి మీరు ముందుగా మీ మనసును ప్రశాంతంగా ఉంచి సంబంధంలో స్పష్టత తీసుకురావాలి. మీరు ఇప్పటికే ఉన్న సంబంధంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దానిని తక్షణమే పరిష్కరించడానికి ప్రయత్నించండి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా అవి మొదలైన వెంటనే మీ హృదయాన్ని తెరిచి మాట్లాడండి. ఈ 4 రోజుల్లో ప్రత్యేకించి శుక్రవారం శుక్రగ్రహ ప్రభావం కారణంగా ప్రేమలో చిన్నపాటి ఉద్వేగాలు వస్తాయి. కానీ అదే సమయంలో మీరు పరస్పర విశ్వాసాన్ని నిలుపుకుంటే ఆ అనుబంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు, ఆచరణలో ఉండాలి. ఒక చిన్న మనస్ఫూర్తిగా ఇచ్చిన పుష్పం లేదా ఒక చిన్న మెసేజ్ కూడా మీ బంధాన్ని బలంగా నిలిపివేస్తుంది. కొందరు వృశ్చిక రాశివారు తమ ప్రేమను ఇంకా వ్యక్తపరచలేకపోతున్నారు. ఈ రోజులు మీకు ఆ ధైర్యాన్నిస్తాయి. మంగళవారం లేదా శనివారం రోజున మీరు ఆ వ్యక్తిని కలవాలని లేదా మాట్లాడాలని అనుకుంటే అది మంచి ఫలితమిస్తుంది. ప్రేమలో నిజాయితీని పాటించండి. భవిష్యత్తును గమనిస్తూ ముందుకు సాగండి. ప్రేమ అంటే మనసు నిండా విశ్వాసం, పరస్పర గౌరవం. ఇది మీరు ఈ 4 రోజుల్లో అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. మీరు మీ మనసును శాంతంగా ఉంచి క్షమతో వ్యవహరించినప్పుడు దేవతల ఆశీర్వాదంతో మీ ప్రేమ జీవితంలో ఆనందం చెలరేగుతుంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక దిశగా అడుగులు వెయ్యాలి. వృశ్చిక రాశివారికి బ్రహ్మదేవుని ప్రభావం చాలా గొప్పది. బ్రహ్మదేవుడు సృష్టికర్త, జ్ఞానమూర్తి, సమతౌల్యానికి ప్రతీక. మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా బ్రహ్మసాధన చేసేవారికి అంతరంగిక శాంతి లభిస్తుంది. ఈ రోజుల్లో మీ జీవితంలో ఏమి మార్పులు రావాలో, ఏ మార్గంలో వెళ్లాలో అర్థం కావడం కష్టంగా ఉంటే బ్రహ్మసాధన ద్వారా మీరు ఆ దిశను తెలుసుకోవచ్చు. బ్రహ్మదేవుడు మనలోని సృష్టిశక్తిని మేల్కొలుపుతాడు, ఆలోచనలకు కొత్త రూపమిస్తాడు. మీరు మీ జీవితంలో నిలదొక్కుకోవడానికి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన స్ఫూర్తి, ధైర్యం, జ్ఞానం ఇవన్నీ బ్రహ్మకృపతోనే లభిస్తాయి. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవునికి దీపారాధన చేసి ఈ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. ఓం శ్రీ బ్రహ్మాయ నమః, సత్యస్వరూపాయ నమః, చతుర్ముఖాయ నమః, వేకవిద్యాప్రదాయ నమః, సృష్టికారాయ నమః. ఈ మంత్రాన్ని భక్తితో 108 సార్లు జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది, ఆలోచనల స్పష్టత వస్తుంది, జీవితంలో దారితీసే శక్తి లభిస్తుంది. వృశ్చిక రాశివారు ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తే వారి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, కర్మబంధాలు సడలుతాయి. బ్రహ్మదేవుని అనుగ్రహం పొందినవారు ఏ పరిస్థితిలోనైనా నిలదొక్కుకోగలరు. ఈ 4 రోజుల్లో మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే లేదా జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముందుగా బ్రహ్మస్మరణ చెయ్యండి. ఒక దీపం వెలిగించి మనసులో ఓం బ్రహ్మాయ నమః అని చెప్పండి. ఆ క్షణం నుండి మీలోని ఆత్మశక్తి మేల్కొలుపుతుంది. వృశ్చిక రాశివారు గంభీరత, నిశ్చయబుద్ధి, త్యాగం అనే గుణాలతో ప్రసిద్ధి. ఈ గుణాలను బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో కలిపితే మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. మనసులో బ్రహ్మ సృష్టిశక్తిని నింపుకుంటూ నేను చెయ్యగలను, నేను సృష్టించగలను అనే భావనతో ముందుకు సాగండి. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఆ కష్టానికి అర్థం ఉంది. అది మీకొక కొత్త మార్గం చూపించడానికి మాత్రమే. ఆ మార్గంలో బ్రహ్మదేవుడు మీకు దారి చూపుతాడు, బృహస్పతి మీకు జ్ఞానమిస్తాడు, మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. ప్రేమలో, జీవనంలో, ఆధ్యాత్మికతలో ఈ 4 రోజుల్లో మీరు అనుభవించేది ఒక పరివర్తన. దానిని అంగీకరించి భగవంతుడి ఆశీస్సులతో ముందుకు సాగండి. ఇది వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మికంగా, భావోద్వేగపూర్వకంగా మార్పులు తీసుకువచ్చే సమయం. ప్రేమలో గెలవాలంటే మనసు నిబద్ధత అవసరం. జీవితంలో గెలవాలంటే బ్రహ్మతత్వం అవసరం. రెండూ కలిస్తే మీరు నిలువరించలేని శక్తిగా మారతారు. మీరు ఆ శక్తిని గుర్తించి ఆ సృష్టిని ప్రేమతో, శాంతితో స్వీకరించినప్పుడు మీ రాశి యొక్క ఆత్మతత్వం నిజమైన ప్రకాశాన్ని పొందుతుంది.